ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం స్వామివారి ముందు వెలిగే అఖండ దీపం. ఇది గత 1000 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. రాజా కృష్ణదేవరాయలు వెలిగించిన ఈ దీపం ఇప్పటికీ అలాగే ఉంది. విచిత్రం ఏంటంటే ఇందులో నూనె కానీ ఒత్తి కానీ ఉండదు. 2015లో DRDO శాస్త్రవేత్తలు దీన్ని గుట్టు విప్పారని చెప్తూ ఉంటారు. ఈ దీపంలో అమృతతుల్య అనే ప్రత్యేకమైన నూనెను వాడతారు. ఇది హిమాలయ మూలికలతో తయారవుతుంది. అలాగే దీని వత్తి దేవదారు చెట్టు బెరడుతో చేశారు. ఇది 1000 సంవత్సరాలు కాలినా పాడవదు, కేవలం రూపాంతరం చెందుతుంది. గర్భగుడిలోని వెంటిలేషన్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ అంటే గాలి ప్రవాహం వల్ల ఆ దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఇది దేవుడి మాయ లేక మన పూర్వీకుల అడ్వాన్స్డ్ టెక్నాలజీయా? తిరుమల ఆలయానికి పాలు, పూలు, నెయ్యి ఇలా వాడే ప్రతి వస్తువు ఆలయానికి దగ్గరగా 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి వస్తుంది. కానీ విచిత్రం, ఈ రోజు వరకు ఆ గ్రామం పేరు ఎవరికీ తెలియదు. దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. చాలామంది ఆ గ్రామాన్ని వెతకడానికి ప్రయత్నించారు. కానీ అది ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యం. గ్రామం సంగతి అలా ఉంచితే అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డూ ఎలా పుట్టింది? ప్రతి లడ్డూ రుచి, బరువు ఎలా ఒకేలా ఉంటుంది? కథనం ప్రకారం ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు స్వామివారికి నైవేద్యం ఎలా పెట్టాలో పూజారులకు అర్థం కాలేదు.